దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహాప్రేమ చేత పిల్లరా, మన గత మరి 3 వారాలుగా ప్రతి ఆదివారం నాడు కూడా మరి గత 3 వారాల నుండి కృప గురించి మనం ఏం చేస్తా ఉన్నామంటే ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కృపలో ఎదగాలి, తర్వాత కృపలో మరి దేవుడి గురించి జ్ఞానం కలిగి మనం నడవాలి. అలాగే మరి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప మనం పొందుకోవాలి. జ్ఞానంలో ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఏం కావాలి? దీన మనస్సు అనేది కావాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుని కృప మరి పిల్లగా మనల్ని దేవుని కృప లేనిసే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము. అంటే అలాగే దేవుని కృపలో మనందరం కూడా రోజు కూడా దినదినం కూడా మనం పిల్లగా అభివృద్ధి చెంది ఆయన కృపమైన దేవునికి సాక్షులుగా ఈ లోపల బ్రతకాలనేది దేవుని కృప. దేవుడికి స్తోత్రం. అందులో పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు గత మరి ఇలాగ సిరీస్గా మరి ఈ కృప గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే అలాగే ఇప్పుడు ఈ 4వ వారంలో కూడా కృప గురించి దేవుడికి స్తోత్రం. కృపలో మనం ఎదగాలి, కృపలో మనము బలం పొందుకోవాలి. కృపగల దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన శిష్యుడు ఈ లోకానికి దిగి వచ్చారు. దేవుడికి స్తోత్రం. కానీ ఈరోజు మెసేజ్ అంటే ఇంక్రీస్ ఇన్ ఫెయిత్, అంటే విశ్వాసంలో పెరుగుదల. దేవుడికి స్తోత్రం. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి, పెరగాలి. అంటే దినదినం కూడా మన విశ్వాసం అవుతూ ఉండాలి, వృద్ధి అవుతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన విశ్వాసంలో మనం రోజు కూడా మన భక్తి జీవితం అవుతుండాలంటే దేవుని పట్ల ఎక్కువ నమ్మకం పొందుకుంటారు, నమ్మకముగా జీవిస్తూ ఉండాలి. దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎదిగే కొలది కూడా మనము పిల్లల దేవునితో నడిచి సాగే కొలది కూడా మనం ఏం చేయాలంటే రోజు కూడా మన విశ్వాసం అవుతుండాలి, పెరుగుతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి అంటే మనము ఆయన పూర్తిగా నమ్మాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు మన విశ్వాసానికి తగిన ఫలాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమమ్మా? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం పిల్లగా నీ కోరిక చెప్పునే జరుగుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలం చేస్తానులే అన్నాడు దేవుడు. ఎప్పుడు అంటాడు? మన కోరికను ఎప్పుడు తీరుస్తాడు? మన ఉద్దేశాన్ని దేవుడు ఎప్పుడు సఫలం చేస్తాడంటే మనము పూర్తిగా ఆయన మీద ఆదుకున్నప్పుడు. దేవుడికి స్తోత్రం. మనం పూర్తిగా ఆయన నమ్ముకోవాలి. నమ్మటని వాళ్ళైతే నమ్మిన వాళ్ళకి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యంగా ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఎందుకంటే పిల్లగా ఆయన నమ్మదగిన వాడని ఆయన గురించి రాయబడింది. దేవుడికి స్తోత్రం. కనుక ఈ దినాల్లో పిల్లగా మనము విశ్వాసము ఈ రోజున కృపలో ఒక భాగముగా, కృపలో మనం కలగడానికి, అంటే కృపలో యొక్క అభివృద్ధి చెంది డెవలప్ అయ్యి దేవుని జ్ఞానంలోను, దేవుని ప్రేమలోను, అంటే ఇహమందును పరమందును కూడా గొప్ప ఆశీర్వాదాన్ని మనం కనుగొనాలంటే మరి పిల్లలు మనకేం కావాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందులో మనం ఈ రోజున పిల్లలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పిల్లరా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు చదువుకున్నాం. కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మళ్ళీ అందరూ నాతో కలిపి చెప్పండి. అందరూ చెప్పండమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరమైన ప్రభువా, మరి ఎన్నికలంటి వారు ప్రభా, దేవాయిదిగో నైనా 4వ భాగం మరి సిరీస్ వాక్యాలు కృప గురించి నేను ఆర్థిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. కృప గురించి ప్రభా, నీ యొక్క కృప వల్ల మీ దేవదాసును ప్రేమించి దేవా ఇదిగో నైనా మొదటి భాగంలో కృప గురించి ఎదగాలని, జ్ఞానం 2వది నైనా జ్ఞానంలో వదిలాలని,
ఈ కృపలోనే ప్రభా మేమందరం కూడా దీన మనసు కలిగి తండ్రి గారు నేను దీనులకు కృపణిస్తానని మాతో 3 సిరీస్లో మాట్లాడుతూ వచ్చారు. ఈ 4వ భాగం కూడా ప్రభా మరి తండ్రి నైనా ఇంక్రీస్ ప్రభా ఇన్ ఫెయిత్ అంటే పిల్లల విశ్వాసంలో పెరుగుదల అనేది అంశం గురించి నేను మాట్లాడుతుండగా విస్తారమైన ఈ కృపను ఆదరించి విస్తారమైన ప్రేమను పూజించి అయా జ్ఞానము అనుగ్రహించండి, తిరుగులు అనుగ్రహించండి. అయినా విశ్వాసం దగ్గర బల పొందడానికి కావాల్సిన నీ కృప గల వాక్యం చేత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా, బలపరచండి తండ్రి గారు. ఇస్తున్నారు 2 వరకు పాటల ద్వారా బయట తెచ్చుకున్నారు, వందనాలు. ఇంకా 2 బిడ్డలు రాలేదు తండ్రి గారు. మరి కొంతమంది అవకాశం ఉండి కొందరు రాలేని వారు ఉన్నారు, కొంతమంది ప్రభా నిర్లక్ష్యంతో ఉన్నవారు ఉన్నారు, కొంతమంది తెలియలేని వారు ఉన్నారు ప్రభా. మరి తెలిసి కొంతమంది నేను అవిశ్వాసంగా బ్రతుకుతున్న వారు, ఇలాగ అవిధేయులుగా ఉంటున్న వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము లేకున్నట్లుగా నీ కృప చేత నీ మందిరాన్ని ప్రేమించే వారు వర్ధులతారని రాయబడింది ప్రభా. ఇదిగో ప్రభా నీ సన్నిధిని ప్రేమించే వారినైనా అయ్యా తండ్రి గారినైనా నీ సన్నిధిని ప్రేమించే వారికి సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాను చెప్పు ప్రభా. మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుస్తానని చెప్పు తండ్రి గారిని. ఇదిగో నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, నీ మాట చేత ఆశీర్వదించండి. మీ దేవదాసం ద్వారా అయ్యా నన్ను నీ స్వాధిలో ఉంచుకునే మీరే మాతో మీరే మాట్లాడి దీవించుకుంటారు. ఇతరుల వాక్యం హృదయంలో ఫలించాలి ప్రభా, నీరు గట్టి ఫలించి నీ 2వ రాకడ వరకు ప్రభా అయ్యా నీ ఎంతబడే గుంపు వారు వెలిగే వరకు ప్రభా తండ్రి గుంపులో చేరే వరకు దేవా నీ వాక్కు చేత మనుషుడు 2 వల్ల కాదు దేవుని నోటి వచ్చి మాటలనే బ్రతుకుతాడని రాయబడింది ప్రభా. యేసయ్యా వందనాలు తండ్రి గారు, స్తోత్రాలయ్యా. నాన్నగారు నాతో మాట్లాడాయి. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రభు మన్నాలు కురిపించావు తండ్రి. మరి ప్రభు ఇదిగో నైనా కుమారుడు ద్వారా మాతో మాట్లాడుతూ నీ జీవాత్మల చేత ప్రభా మమ్మల్ని పోషిస్తున్న తండ్రి గారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు నడిపించి దీవించి గంట పొందుకొని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏంటంటే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఏంటంటే దేని ద్వారా రక్షించబడ్డా మనం? విశ్వాసము ద్వారా కృప చేతనే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేట అసాధ్యం. కృపలో వర్ధిల్లాలంటే మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆయన నన్ను క్షమించేవాడు, ఆయన నా పాపములకు మరణించిన వాడు, ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన నన్ను చేర్చుకుంటాడు, ఆయన నన్ను మర్చిపోయే దేవుడు కాదని అంటే మరి విశ్వాసంతో మనం ఉండాలి. హల్లెలూయా. మనం పిల్లలు ఆయన ఎల్లప్పుడూ కూడా నమ్మకం కలిగి ఉన్నట్లు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కోపుకొచ్చే దేవుడు కానే కాదు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు. ఏంటి అందుకే భక్తుడు అన్నాడు, ఎల్లప్పుడు నీవు వ్యాజ్యమాడవు, నిత్యము కోపించవు, ప్రతీకారమునే చేయలేదే, రాజుపకారమునే చేసినవే. ఏంటంట ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు, ఎల్లప్పుడూ కోపించుకునేవాడు కాదు, అంటే ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదైనా. నాకు ఎదురు తిరిగారు కాబట్టి మీ మీద పగ తీర్చుకోవాలి అనుకునే దేవుడు కాదు. అయితే ఆయన పిల్లల ఆయన్ని ఎవరైతే విశ్వాసంతో మరి తను తగ్గించుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడతారో, ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన యొక్క మన యొక్క ఎవరైతే వారి బలహీనతల వరకు ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే ఆయన పిల్లల కృప మీద ఆధారపడతారో వారందరినీ కూడా దేవుడు చేస్తుంటే కనికరించగల దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ద్వారా పిల్లల మరి ఇలాంటి విశ్వాసం మనకు కలిగినప్పుడు నిబంధనలో గ్రంథంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఏం పొందుకుంటాం? మనం ఆశీర్వాదం పొందుకుంటాం. విశ్వాసం ద్వారా మనం దేవుని పొందుకుంటాం. విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం అంటే వాక్యంలోనే ఉంది. నువ్వు నమ్మటానికి ఆకాశానికి ఎక్కవసరం లేదు, సముద్రం అద్దానికి కూడా ఎలా అవసరంలా. నా మాటలు నీ హృదయంలో నీ నోట ఉంటే చాలు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటే దేవుని మాటలో
హృదయంలో ఉండాలి, మన నోట్లో ఉండాలి. హల్లెలూయా. అందులో నా మాట మీరు ఆశీర్వదించబడాలంటే మీరు ఏమీ చేయవసరం లేదు. నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిలో మీరు నడవండి, పాటించండి. అప్పుడు మీరు భూదిగంతంలో వరకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతారని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే దేవుని మాట నమ్మాలి. దేవుడికి స్తోత్రం. అంటే విశ్వాసం వినుటి వల్ల విశ్వాసము కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? వాక్యంలో రాయబడింది, వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏమింటే మనకు నమ్మకం కలుగుతుంది? అంటే మనుషుల మాటల వల్ల, మనుషుల మాట ఎంతవరకు ఉంటుంది? అంటే మనుషుల మాట మరి కొంతవరకే పనిచేస్తుంది. మనుషుల పిల్లలు ఎంతవరకు మనకు నమ్మకంగా ఉంటారంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే మనుషుల మాట ఉంటుంది తప్ప అంతకు మించి మనుషుల మాటలో నిలబడదు. అయితే దేవుని మాట ఇచ్చిన వాడు అని ఎప్పుడు మర్చిపోయి దేవుడికి అధ్యయనిస్తారు. హల్లెలూయా. దేవుని మాట నమ్ముకుంటే, దేవుని మాట మీద ఆధారపడితే ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు తోడైందే. దేవుడి స్తోత్రం. అందులో భక్తులు పాట పాడాడు, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. ఎందుకన్నాడు మాట? ఆయన దేవుని మాట నమ్మాడు. పర్వతాలు తొలిగిన, మెట్టలు తత్తరిగిన నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక పిల్లరా, ఆయన దేవుని మాటను నమ్మాడు కాబట్టి ఆ పాట పాడగలిగాడు, ఆ మాట మాట్లాడగలిగాడు. ఎందుకంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని ఆయన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం కలగాలంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే, విశ్వాసంలో పిల్లలు వృద్ధి కావాలంటే, విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలంటే దేవుని మాట మీద మనము ఆధారపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట ప్రకారంగా నడవాలి. దేవుని మాట దేవుని మాట ప్రకారంగా మనం చేసినట్లయితే తప్పక మన జీవితంలో పిల్లల ఈ నిబంధన గ్రంథంలో రాసిన ప్రతి ఆశీర్వాదం మన వెంటే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా కోరిక తీరలేదు, నా ఆశపడ్డాను నా ఆశ తీరలేదు అంటే నీ ఆశ ఎలా తీరుతుంది? నువ్వు దేవుని మాట నమ్మినప్పుడు నీ ఆశ తీరుతుంది. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు నీ ఆశ తీరుతుంది. నువ్వు దేవుని చిత్తానికి పూర్తిగా లోబడినప్పుడు నీ ఆశ తీరుతుంది. ఏంటి? దేవుని చిత్తానికి నువ్వు లోబడకుండా, దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత కలిగి బ్రతకకుండా నా ఆశ తీరాలంటే అది అసాధ్యమైన పని. ప్రభు అన్నాడు, ఇదిగో నీకు ఆవగలిగినంత విశ్వాసం నా పట్ల ఉంటే చాలే అన్నాడు. విశ్వాసం అనేది నీకు దేవుని ఎదుటి నువ్వు కనపరచలేనప్పుడు నీ ఆశ ఎలా తీరుతుంది? నీ కోరిక ఎలా తీరుతుంది? దేవుని చిత్తాన్ని పిల్లలు నెరవేర్చాలనే తపన, ఆశ నీకు లేనప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఎలాగా నెరవేర్చబడుతుంది? అది ఎప్పటికీ కూడా ఆశ కాదండి. అందుకనే పిల్లలుగా చాలా మంది దేవుని దగ్గరికి వచ్చారు. యేసుప్రభు అన్న కాలంలో వచ్చారు, చాలా మంది వచ్చారు. వాళ్ళు చాలా మంది ఏం ఆశించారో తెలుసా? యేసుప్రభు కూడా ఉంటే మనకి ఇంకా లోటే కూడా కిందికి లోటే కూడా వచ్చారట. అప్పుడు రోజున ప్రభు దగ్గరికి వచ్చాను, యేసయ్యా నువ్వు ఎక్కడున్నావని నమ్మాలని ఎదగాలయ్యా, ఆ ధర నుండి ఈ ధరకి ఎంతో మేము వచ్చేసాం నా వరకు కదా. అప్పుడు ప్రభు అన్నాడు, అరే బాబు మీరు ఎందుకు వస్తున్నారు నాకు తెలుసురా, మీరు ఎందుకు వస్తున్నారా నాకు తెలుసు, రొట్టె ముక్కల కోసం వస్తున్నారు అన్నాడు యేసయ్య. ఇంకంతకంటే ఏంటి, అంతకంటే దౌర్భాగ్యమైన బతికే వాళ్ళకి ఏముందా? ఎంత దౌర్భాగ్యమైన బ్రతికది? తిండి కోసం రావడం ఏంటండి? యేసులో ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నేనే జీవాహారం అన్నాడు యేసయ్య. ఏమన్నాడు యేసయ్య? నేనే జీవాహారం అన్నాడు. నన్ను తిని త్రాగువాడు ఎన్నడూ కూడా ఆకలి కొని ఉన్నాడు, నన్ను త్రాగువాడు ఎన్నడూ దప్పకొని ఉన్నాడు. అమ్మ నేను ఇచ్చే జీవజలాలు నీళ్లు
నీవెప్పుడు కూడా దాహం ఉండవమ్మా అన్నాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నా ప్రేమ. ఆయన మన స్థితిని ఎరిగినవాడు, మన పరిస్థితిని ఎరిగినవాడైనా, ఆయన ఆశ్చర్యకరుడైనా, ఆశ్చర్యకాలు చేసే దేవుడైనా, అద్భుతాలు చేసే దేవుడైనా. కానీ ఆయన ఓ రోజు ఒక నెత్తి మీద చేపెట్టాడు. చాలా మంది మీద ఏంటి నెత్తి మీద చేతి పెడితే చాలా మంది బాగుపడలేదట. ఎందుకు బాగుపడలేదంటే వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. ఆశ్చర్యపడింది యేసయ్య. నేను ఉమ్ము తీసి వాడు కొంట మీద రాత్రంటే అది బాగుపడతాడే ఏదైనా, నా ఉమ్ము తీసి ఒకడు కొంట మీద ఇద్దరు పళ్ళు వస్తాయి, నేను ఎంతంటే నా వస్త్రం ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది, మరి నేను మాట శ్రమిస్తే మరి నేను వెళ్ళకపోయినా అక్కడ బాగుపడిపోతున్నారు, కానీ నేను స్వయంగా నెత్తిమ చేతులు ఎత్తే బాగుపడలేదు అని ఆశ్చర్యపడి యేసయ్య. కారణం ఏంటి? కారణం ఏంటంటే యేసయ్య స్వయంగా నేను ఎత్తుకు చేయట్లేక నువ్వు బాగుపడవు. ఎందుకంటే నీలో దేవుని మీద విశ్వాసము. యేసయ్యే ఆశ్చర్యపోయాడు, ఆయన చేయబడితే బాగుపడలేదు. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఎవరికి ఎవరికి ఉండదు, అంతకంటే ఇంకా పరిమాణం జీవితం ఎవరికే. ఎందుకంటే పిల్లరా ఈ దినాల్లో, ఎందుకంటే యేసు దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఏంటి ఆయన మన మరి మన పాపముల కొరకైనా మరణించి తిరిగి లేచాడని, పునరుద్ధానము జీవము ఆయనే అని నువ్వు పరిపూర్ణంగా నమ్మలేనప్పుడు నీ కోరికలను దేవుడు ఎలా సిద్ధంగా చేస్తాడు, నీ ఆలోచన దేవుడు ఎలా సఫలపరుస్తాడు? ఏంటి ఆయన తన మహిమగల కార్యాలు నీ జీవితంలో ఎలాగా నెరవేర్చగలుగుతాడు? ఆయన మహిమగల కార్యాలు నీలో నీ కుటుంబంలో ఎలా దేవుడు జరిగిస్తాడు? ఎందుకంటే ఇక్కడ అన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. రక్షించబడిన మనం ఎవరితో రక్షించబడ్డామమ్మా? దేవుని విశ్వాసం ఉంచాము కాబట్టి రక్షించబడ్డాం. దేవుడికి స్తోత్రం. దేవుని నమ్మకం కాబట్టి ఆయన నమ్మిన వరకు ఆయన ఏం చేస్తాడు? సందేహాలను తీరుస్తాడు, డౌట్లను తీరుస్తాడు. కొన్నిసార్లు భక్తి జీవితంలో దేవుడు ఉన్నాడా, నన్ను చూస్తున్నాడా, నన్ను పట్టించుకుంటాడంటావా, నాకు నిజంగా నా జీవితంలో నా కోరికలు నెరవేర్చబడతాయంటావా అని కొన్నిసార్లు మనకి ఏమొస్తుంది? నా అప్రమత్తం కలుగుతుంది. కానీ దేవుని కృప చేత మనము పిల్లల ప్రార్థన చేస్తామంటే ఆయన మన ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడో తన కార్యాలు జరిగిస్తా ఉంటాడు. హల్లెలూయా. నమ్మకం లేదు కానీ ప్రార్థన చేస్తున్నావు, జరుగుతుందని నమ్మకానికి లేదు కానీ ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేయమన్నాడు కానీ ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? మనం ఆయన ఏదో ఆయన తప్పకుండా కార్యం చేస్తానని ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన వల్లనే పిల్లగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే తన కృపను మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక్కడ అన్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతని రక్షించబడ్డారు. ఇది మీ వాళ్ళ కలిగినది కాదు, దేవుని వరం. ఇది దేవుడికి స్తోత్రం. రక్షణ అనేది దేవుడి వరం. రక్షణ అనేది దేవుడిచ్చిన వరం, విశ్వాసం అనేది దేవుడిచ్చిన వరం. కృపవరంలో వరం ఏంటి? విశ్వాసం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మన జీవితంలో ఆయన నమ్మటము ఆయన ఇచ్చిన వరం. హల్లెలూయా. ఆయన ఎందుకు పిల్లలు గురి నిలబడడం ఒక వరము. ఆయన ఎందుకు మనం ఎంత విశ్వాసం ఉంచుతామో అంత కృప మన మీద దేవుడు కుమరిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంత కృప సమృద్ధిగా మన మీద ఆయన కృపను అనుగ్రహిస్తాడు. తనకు మొరపెట్టుకునే వారందరికీ
కృప దొరుకును. హల్లెలూయా. ఎందుకు దొరుకుతుందట? కృప దొరుకుతుంది. కృప చేత మనం బలపరుస్తాడు, కృపలో మనల్ని ఆశీర్వదిస్తాడు, కృపలో మనకు జ్ఞానం వస్తుంది, కృపలో మనకు పిల్లగా అభివృద్ధి వస్తుంది, మన కోరికలు సిద్ధింపజేయబడతాయి, మన ఆలోచనలు సఫలపరచబడతాయి. కాబట్టి పిల్లల పరిశుద్ధాత్మ దేవుని సందులో మనందరం కూడా ఇది ఇలాగని ఈ విశ్వాసము, ఈ రక్షణ అనేది మనకు దేవుడిచ్చిన వరం అని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞతతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. దేవా నువ్వు దయాళుడు నాయన, నువ్వు ఇచ్చిన రక్షణ ఎంతో ఉన్నతమంది. నేను ఎప్పుడు రోజు రోజు ఆ ఇచ్చిన రక్షణ కొరకు ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి. ప్రభా ఎంతో మందికి లేని రక్షణ భాగం నాకు ఇచ్చేవయ్యా అని దేవుని రక్షణ గురించి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే అప్పుడు ఆ రక్షణ గురించి ఏం పాడతాం అంటే సునాదాలు పాడతాం. దేవునికి స్తోత్రం. నీతిమంతుల ప్రారంభంలో రక్షణ గురించిన సునాదములు వినబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పడతాయి? రక్షణ పొందుకున్నందుకు, రక్షణ దేవుడు ఇచ్చినందుకు, ఆయన మన పాపాలు క్షమించినందుకు, దినదినము కూడా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు స్తుతిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, ప్రియులారా కనపరుస్తూ ఉంటే, పొగుడుతూ ఉంటే, ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంటే నీ నోటంట కీర్తనలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. విడుగుని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. అంటే అలాగా మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, కనపరుస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా మనం ఆయన ప్రభుత్వం చేస్తాం, పాట పాడేస్తాం, నేర్పిస్తాం. ఎత్తనగాడు నీ కృపను గురించి నేను ఆయన గురించి పాడేదాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ వరాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు ఇచ్చిన ఈ తలంతులు ఏం చేస్తున్నావు? దేవుడు ఇచ్చిన అందుకని ఒక అన్నాడు, పోతే దీపం వెలిగించి ఒకడు కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టకుండా బాబు, దీపస్థలం మీద పెడతాడా లేదా కొంచెం కింద పెడతాడా? మంచం కింద పెడతాడా అన్నాడు. మంచం కింద పెడితే ఏమవుతుంది? దీపం మంచం కింద పెడితే కాలిపోతుంది మంచం. తర్వాత కొంచెం కింద పెడితే ఆరిపోతుంది. చిన్నప్పుడు ఏంటి దీపం అడ్డుగా ఉన్నది కదా అని చెప్పి దాని మీద కనుక మనం ఏమన్నా సొమ్ము వాళ్ళకి ఏమది ఆరిపోయింది. కొంచెం తీసుకుంటే ఆరిపోయింది. మా అమ్మ చిన్నప్పుడు ఏంటి అరే బాబా ఆ దీపం కొద్ది అడ్డుగా ఎట్లా అంటే నేనేం చేసినంటే వ్యాపార పడి దానికి దెబ్బలిచ్చింది. అంటే మా అమ్మ అనుకుంటుంది ఏదో మా పిల్లడు పెట్టేట్టు పక్కన ఉంది, ఎరా ఉంది ఇల్లు అంత సేకర, ఎరా దీపం పెట్టారా అమ్మా వ్యాపారం దెబ్బలిచ్చారు. అప్పుడు మా అమ్మ నన్ను తిట్టి వాడు రే అప్పు తీసిన చూస్తే కాలిపోయింది దీపం. అంటే దీపం మంచం కింద కొంచెం కింద ఏమవుద్ది? కొంచెం అంటే వ్యాపారాలు చేసుకోవటం కాదు దేవుని పని. ఈ రోజున దేవుడి పని ఎలా తయారైంది తెలుసా? 4 రూపాయలు సంపాదించుకోవడానికి దేవుడి పని. అలాంటి దేవుని పిల్లగా దేవుని కొరకు దేవుని వెతికేవారు, ఆరాధించేవారు, ధనం కోసం దేవుని నమ్ముకుంటే నీ దేవుడు మారిపోతుంది. ఒక ఆయన అన్నాడు, నా దీపం వెలిగించేవాడా అన్నాడు. దేవుడికి స్తోత్రం. నా దీపము వెలిగించినవాడు, నా దీపం వెలిగించినవాడు అన్నాడు. అంటే దీపం ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది? అప్పుడు దీపం ఆరిపోయినప్పుడు ఆయన ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. ప్రభా ఆరిపోయిన దీవుటిలో వెదగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దీవుటిలో వెదగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జాబో ఏ గడియో రాజు ఎందుకంట దీపాలు ఆగిపోతే మళ్ళా పశ్చాత్తాపడే కృపచేత దగ్గరికి వస్తే తప్పక దేవుడు కార్యం చేస్తాడు. అందుకని యేసు ప్రభు వారంటే ఏదో పిల్లరా మరి బిజినెస్ అయిపోయినట్లుగా దేవుని నమ్ముకుంటే మనకి ఇది కలుగుతుంది, అది కలుగుతుంది, భ్రమ కలిగించి ఆత్మలు అన్నాడు. భ్రమపరుచు ఆత్మలు ఏందో మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు దేవుడు. ఈ రోజున భ్రమపరిచే ఆత్మలు ఎక్కువగా సంచారం చేస్తున్నాయి, భ్రమపరుస్తారు. దేవుడు భ్రమపరిచేవాడు కదా ప్రియురా. మన జీవితంలో నిజమైన ఆనందాన్ని కలిగించేవాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది. ఏముందంట?
ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట చేయడానికి తప్ప మాట నెరవేరుస్తాడు ఆయన. నువ్వు ఆయన మీద మాత్రం విశ్వాసము హల్లెలూయా. దేవుడు ఇచ్చిన రక్షణ వరాన్ని నువ్వేం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో గొప్ప రక్షణ దేవుడికి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నువ్వు ఆ రక్షణ గురించి ఆనందిస్తూ ఉంటే ఆ రక్షణ అనేక మందికి దేవుడు నిజంగా నా కుమార్తె నా రక్షణ నేను ఇచ్చాను, నిన్ను రక్షించుకున్నాను, నేను ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు ఆనందిస్తున్నావు కాబట్టి ఇదిగో నీ ఆనందం ఇంకా అధికమైపోతాయి అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? నీకు ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారందరికీ రక్షిస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహాదేవుడే, మహిమగల దేవుడు. ఆయన ఎల్లప్పుడు పిల్లరా ఆయన ఇది అన్నాడు, ఇది కృప చేత మీరు రక్షించబడ్డారు. ఎందుకంటే అన్నాడు కదా, అది క్రియ వల్ల కలిగిందా? కాదు. ఏంటి? ఎందుకంటే క్రియ వల్ల కలిగినది కాదు. ఎవరో కూడా అతిశయించడానికి వీలు లేదు. ఇది ఒక మీ శక్తి సామర్థ్యం వల్ల కలిగిందా? లేదు. ఇది మన శక్తి సామర్థ్యం వల్ల కలిగింది. ఎందుకంటే పిల్లలు నేను రక్షించబడ్డానంటే ఇది ఎవరి అనుగ్రహము? దేవుని అనుగ్రహం. దేవుని స్తోత్రం. ఈ స్థలంలో నేను ఈ సీట్లలో కూర్చున్నానంటే ఆయన నా మాట వాక్యము ఉంచాడంటే ఆయన కృప. ఇది మనుషుల కలిగిందా? లేదా ఎక్కడైనా డబ్బించుకోనుకున్నానా? ఎవరన్నా అమ్మితే నేను కొనుక్కున్నానా? ఇది అమ్మితే కొనుక్కునేది కాదు. ఒకడు వచ్చాడు రోజున, ఒకడు గ్యారెంటీ చేసుకుంటున్నాడు. గ్యారెంటీ చేసుకుని చాలా మంది కూడా ఆ గ్యారెంటీ చూసి చాలా మంది ఆయన వెనకాల పడుతున్నారు. ఆ టైంలో దేవుని సేవలో ప్రాంతం వెళ్ళారు. అప్పుడు పిల్లలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందిని కొడుతున్నాడు. తాగుతుంటే దెయ్యాలు పోతున్నాయి, వాగలు పోతున్నాయి. చాలా మంది ఆ గ్యారెంటీ వాడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎక్కువ. ఆ గ్యారెంటీ వాడు చూసి ఆడు కూడా వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, అయ్యా నేను కూడా దేవుడు నమ్ముకున్నాను అయ్యా, కాబట్టి ఇదిగో నేను గ్యారెంటీ చాలా చేశాను, కానీ ఇంకా డబ్బు సంపాదించాలంటే దేవుని దగ్గరికి వస్తే ఆ వరము అంటాడు, చేస్తున్నట్టు అయ్యా నాకు ఆ వరాన్ని నాకు ఇవ్వండి, ఎంత డబ్బు ఇవ్వమంటారో మీరు చేస్తారు కదా, అప్పుతారు మీరు ఆశ్చర్యకాలు చేస్తున్నారు కదా, మీరు రోగులు స్వస్థపడతారు కదా, మీరు దెయ్యాన్ని నిలబడతారు కదా అని అంటే అప్పుడు అన్నాడు, నీ హృదయం దుష్ట హృదయము కలిగి ఉన్నాను, నువ్వు దుష్ట స్వభావంగా ఉన్నావు, కాబట్టి ఇదిగో నీ కళ్ళు ముయ్యబడింది కాక అన్నాడు. దేవుడు చెప్పించేశాడు. ఎందుకంటే పుల్లేరా దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గర కొనుక్కునేది ఏముండదు. ఆయన మోకాలు ప్రార్థన చేస్తే బలిని కోరుకునే దేవుడిని కాదన్నట్టు. ఏమన్నాడమ్మ తల్లి? నేను బలిని కోరుకునేవాడిని కాదమ్మా, నేను బలిని కోరుకునేవాడిని అయితే విరిగిన మనసు కోరుకునేవాడిని. ఎవరైతే హృదయపూర్వకంగా దగ్గర నుంచి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు అసన్నుడు అంటారు. దేవుడు దగ్గర సమీపస్తులుగా ఉంటాడంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే పిల్లరా దేవుడు మన క్రియల వల్ల ఇక్కడ కలిగింది ఏమీ లేదు. అంటే మన జ్ఞానం వల్ల ఇక్కడ కూర్చోవడం కాదు, ప్రభు కృప. హల్లెలూయా. ఆయన ఎందుకు నమ్మాం, ప్రభు నా జీవితంలో నిజమే ఆయన నమ్ముకుంటాను, నా ప్రభు నువ్వే దారి చూపు ప్రభు అని నిజంగా రోజు ఆయన స్మరిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తే తన కృపను మన పట్ల వేలకపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుడు ఇచ్చిన ఇది ఎవరు కూడా ఆయన ఎదుట అతిశయపడడానికే వీలు లేదు. విర్రవీగవలసిన పని లేదు. చాలా మంది రక్షించబడుతున్నారు కానీ విర్రవీగితాన్ని కూర్చేస్తారు. రక్షణ నేను ఎదగాలి, నాతో పాటు నా కుటుంబాన్ని సంపాదించుకోవాలనే తపన ఆశ నీకు ఉంటే దానికి ఏమైనా అర్థం పరమాత్మ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే అది ఏమాత్రం కూడా కుదరదు. గర్వించడానికి ఏమాత్రం మనలో ఏమి కూడా లేదు. కొంతమంది రథాలు బట్టి అతిశయిస్తారు, కొంతమంది రాజులు గుర్రాలను బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన సభను బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే భూమి మీద కృప చూపుసు నీతి న్యాయం జరిగించే దేవుడిని పరిశీలనగా తెలుసుకుని అతిశయించదన్న దేవుడు స్తోత్రం. చాలా మంది అతిశయిస్తారు, మేము డబ్బున్న వాళ్ళు అతిశయిస్తారు, మేము మాట కాకుండా అతిశయిస్తుంటాం, మేము శక్తివంతులు, మా మాట కాగానే మా మాట ప్రకారం జరుగుతుంది అని కొంతమందికి అతిశయిస్తుంటారు. కానీ అతిశయం ఎలా ఉండాలన్నాడా? నేను కృప చూపే దేవుడినని
పరిశీలనగా నీతిని ఆయన జరిగించేవాడిని. పరిశీలనగా ఉన్నాను తెలుసుకుంటేనే నువ్వు అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడు తన సౌరుని బట్టి అతిశయిస్తే ఏమి లాభం లేదు. రాజు పురాలు బట్టి ఆనందిస్తే ఆనందం ఏమి లేదు. నువ్వెవరిని బట్టి అతిశయిస్తున్నావు? నువ్వెవరిని బట్టి గర్విస్తున్నావు? నువ్వెవరిని బట్టి గర్భిపోతున్నావు అంటే మనం ఏం చెబుతాం? మా ఊరు వెనకాలన్నారని మాకు బోల్ బలంగా ఉందండి ఏంటి? ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై. అనాదిగా ఉన్న యేసయ్యా నువ్వు రావాలి యేసయ్యా అని పాట పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒంటరివాడిని ప్రభువా, నాకు ఎవరు లేరు ప్రభువా అని ఆయన గుడ్డైన తల్లి నుంచి చూసిన తర్వాత చనిపోతే ఎవరు కూడా ఆయన ఆనందించే పరిస్థితి లేదు. అప్పుడు ఆయన ఏడుతూ ప్రార్థన చేశాడు, పాట పాడాడు. నువ్వు రావాలి యేసయ్యా అన్నాడు. ఈరోజు నేను కార్లు తిరిగి సేవ చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడి సత్వం మనం కూడా తీసుకొస్తాం. ఎందుకంటే గుడ్డోళ్ళు కూడా దారి చూపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గుడ్డోళ్ళకి దారి చూపుతున్న దేవుడు నీకెందుకు దారి చూపడం అంటే నీ మేకలు మొరగట్లు మూగిపడ్డాయి, నువ్వు గర్విస్తున్నావు, అతిశయిస్తున్నావు. దేవుని చూసే పనులు అందరూ దారి అంటాడు. నీ మందిరంలోకి వస్తున్నారు ప్రభా, ఎందుకు వస్తున్నారని అడిగాడు. దేవుడు అడిగాడు, నీ మందిరంలోకి వస్తున్నారు ప్రభా ఎందుకు వస్తున్నావు నా కుమారుడా అంటే నీ ప్రసన్నత చూడాలని వస్తున్నాను ఆయన అన్నాడు. అబ్బా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చూస్తా వస్తున్నాడు నువ్వు అంటే దావీదు అంటాడు, నా దేవుని ప్రసన్నత ముఖ ప్రసన్నత చూడాలి, దేవుని ముఖాన్ని చూడాలని వస్తున్నాను. ఈరోజు మందిరానికి ఎవరు వస్తున్నారంటే ఎలా వస్తున్నారంటే జనాలు ఉన్నారా లేరా, వాళ్ళు ఉన్నారా లేరా, వీళ్ళు ఉన్నారా లేరా, అబ్బో 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 అంటారు తప్ప దేవుడి వాక్యము మనకి దొరుకుతుందా లేదా, దేవుడి మాట మనకు, దేవుడి వాక్యము పిల్లరా మన హృదయానికి ఆనందం ఇచ్చే దేవుని మాటలు, సంతోషం ఇచ్చే దేవుని మాటలు, అపారమైన దేవుని ప్రేమ, అపారమైన దేవుని యొక్క దర్శనం మనకు కలుగుతుంది. అది చాలనుకుని ఆ వాక్యం బట్టి ఆనందించాలి. జరిగిస్తూ వాక్యం అవసరం లేదు. ఈ రోజు ప్రజలకి చాలా మంది ఈ రోజుల్లో మనుషులు కావాలి, పల్లకం తీసుకెళ్ళి మాటలు లేదురా బాబు అంటే మేమే బాధపోతుంది. గుడ్డోడికి గుడ్డు దాడి చూపుతాడా తల్లి? నాగరాజు గుడ్డోడికి గుడ్డోడి దాడి చూపుతాడా? దాడి చూపిస్తే ఆడకి గుడ్డోడి పాసి ఎట్టుకుంటే ఆడు గుడ్డోడు, ఆడు గుడ్డోడు పోయిందని తగ్గడానికి అంత తెలియదు. ఆడు కూతురు పడితే ఇడు కూతురు పడతాడు. ఎందుకంటే గుడ్డోడు కొంతమంది గుడ్డోడు కొంతమంది చేయటట్టుకున్నారు, వాక్య ప్రత్యక్షత లేని వారు, కానీ రక్షణ కూర్చిన అనుకు జ్ఞానాన్ని ప్రకటించలేని వారు, దేవుని రాజ్యం నిశ్చలమైన రాజ్యము, ఆనందకరమైన రాజ్యము, ప్రతిఫలం ఇచ్చే ప్రతిఫలం ఇచ్చే దేవుని యొక్క గురించి శక్తి గురించి ప్రకటించలేని వారి చేతులు పట్టుకుంటే ఏమవుతాం ఏంటి? సతిలు పడవలసి వస్తుంది. విశ్వాసం పడాలి, వెనక్కి వెళ్ళిపోవాల్సిందే కొంతమంది. కానీ పిల్లరా సైతాను చాలా యుక్తిపరుడు, వాడు చాలా యుక్తిపరుడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఎందుకంటే మనం అతిశయించడానికి లేదు. ప్రభా నీవు నన్ను నడవస్థితిలో నడిపించవా అని అడిగాడు భక్తులు. గడిస్తా దేవుని అడగాలి, నాకు దారి చూపు ఆయన, నువ్వు ఏ దారి ఎవరికి ఏ విషయంలో దారి చూపన్నావు, నాకు దారి చూపు ప్రభా. గుడ్డివాడికి ఎక్కేసాడు, అయ్యో దావీదు కుమారుడా, గుడ్డివాడికి ఏసై కనబడ్డాడంటే కనబడలేదు. కనబడకపోతే దేవుడు ఏమన్నాడు? దావీదు కుమారుడా అని దాటిపోకండి. ఎందుకన్నాడు గుడ్డోడు? గుడ్డోడు కనబడలేదు, కానీ నాకు కనికరించవా అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళందరూ చెప్పుకోండి, గుడ్డోడికి కళ్ళు లేవు కానీ చెవులు ఉన్నాయి. అది ఏసీ అతని దాని చెప్పుకోండి. ఏసయ్య అందరూ అతను పక్కన వస్తున్నాడు. ఏసయ్య ముందు అక్కడ ఏసీ పక్కన రాగరానంటే అబ్బో ఏసయ్య ఏసయ్యా ఏసయ్యా దావీదు కుమారుడు యాక్ట్. హల్లెలూయా. దేవుడు పిలిచినందుకు, ఆయన దేవుడు తను పిలిచినందుకు అతని కళ్ళు తెరచాడు. దేవుడు దేవుడిస్తూ హల్లెలూయా. దారి తెలియని లోకములో ఏంటట? దారి లేదు మనకే, కానీ దారి తెలియని లోకంలో దారి చూపే దేవుడు మన దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. ఎందుకంటే నేను వెలుగై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు తల్లి? వెలుగైన దేవుడు అయినా. కాబట్టి పిల్లగా మనము విశ్వాసము, మీరు విశ్వాసం చేత కృప చేత రక్షించబడిన వాళ్ళకి ఈ జ్ఞానం ఉండాలి. కాబట్టి పిల్లగా అందులో చూడండి పిల్లగా, రోమారాసిన పత్రికలు చూడండి 5వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు మూసేసి చదువు వచ్చిన వాళ్ళేమో నిద్రపోయింది. దేవుడికి స్తోత్రం కలిగి చదువు తినాలి. బైబిల్ ఉన్న వాళ్ళు తెరవాలి, నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఒకవేళ అధ్యాయం కనబడలేదు తిరగేస్తా ఉండాలి. ఒకవేళ నువ్వు బైబిల్ దూరం చదవకపోతే నీకు కనబడదు. ఎక్కడ ఉందో, ఏ అధ్యాయం ఎక్కడ ఉందో తెలుస్తుంది కదండి. కొంతమంది చర్చిలోకి వస్తారు, బైబిల్ చెప్తూ ఉంటారు. కష్టానికి బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కానీ తెలియకపోతే ఏం చేయాలి? సిగ్గుపడకుండా నెతుక్కోవాలి. ఎక్కడుందో నెతుక్కోవాలి. నెతుక్కుంటే దేవుడు ఏం చేస్తా తెలుసా? ఆయన చూపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వచ్చిన నా నోట దేవుడు పలికిస్తూ ఉంటాడు. ఆ వచ్చిన ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ ఆ వచ్చిన ఎక్కడ ఉందో ఇలా అడుగుతూ ఉంటుంటే దేవుడు ఆ వచ్చిన ఇది కూడా తీసుకొచ్చి చూపెడతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా అండి. కాబట్టి దేవుడి వాక్యం నిలబడితే వెతికే వారికి దొరికే దేవుడు ఆయన. హల్లెలూయా. శరభులను ఎత్తుకోవడం కదా చేయకూడదు. ఆ శరభులను ఎత్తుకుంటా ఏంటి, లేకపోతే అయ్యి ఎత్తుకుంటామని చెప్పి పుణికింతాలే మనకి. కానీ వాక్యాన్ని అర్థిద్దామంటే దేవుడు ఆశ్చర్యకరమైన సంగతి నీకు తెలియజేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారే అందులో నిలిచిండుడి. హల్లెలూయా. దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. చెప్పండి అందరూ నాతోటి. మరియు ఆయన ద్వారా మనం గట్టిగా చెప్పాలి. మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచిండుడి. ఎందులో నిలిచి ఉండాలి? విశ్వాసంలో నిలిచి ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఆయన కృపలో నిలకడగా ఉండాలి. నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలము ఫలించుట కొరకు నీ కృపను వేడగా శాశ్వత కృపగా మారేనే. ఏంటంట? నీలో నిలిస్తే ఆత్మఫలము ఫలిస్తాం. ఆయన కృప నీలేదుక విడవలేదయ్యా అన్నాడు. భక్తులు పాడే దేవుడిస్తూ ఉంటారు. దేవుళ్ళు నిలుచుంటే నువ్వు పాడతావు. దేవుళ్ళు నిలుచుంటే నువ్వు ప్రార్థన ఎలుగెత్తి చేయగలుగుతావు. దేవుళ్ళు నిలుచుంటే నువ్వు ఆయన కార్యాలను ప్రకటించగలుగుతావు. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై. దేవుడికి స్తోత్రం. అంటే కృపలో మనం ప్రవేశించాలని ఏం చేయాలంట? విశ్వాసం వల్లనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం లేకపోతే ఆ కృపని కలిగిపడదు. ఆ కృపలో నిలబడలేవు. కలిగిన ఈ కృప నన్ను విడవక అని భక్తులు పాట పాడేదంటే కారణం పిల్లారంటే కృపలో విశ్వాసంలో ఏం చేయాలమ్మా? నిలబడాలి. విశ్వాసం గలవారై విశ్వాసం వలన ఆ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి అంటాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడేమన్నా దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుతుంది. దేవుడికి స్తోత్రం. దేని గురించి అతిశయపడతాం అంటే మనం ఇందాక మామపత్రికలు చదువుకున్నాడంటే ఎవరు అతిశయపడకూడదు అన్నాడు. ఇప్పుడు మీరు దేని బట్టి అతిశయిస్తారని తెలుసా? దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణ బట్టి అతిశయిస్తారు. అది నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడట. పర్వతములు తొలగవచ్చు, మెట్టలన్నీ తెత్తరిల్లన, వీడిపోదు నా కృప నీకు అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. పర్వతాలు తొలగవచ్చు, మెట్టలు తట్టవచ్చు, నా కృప నిన్ను వీడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెనే. ఏంటట? వాగ్దానం చేశాడు. పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి,
కన్నమ్మ నా కొడుకు నీకు విడిచిపోదు నాయన అన్నాడు. దేవుడు స్తోత్రం. విడిచిపోదమ్మా నా కొడుకు నీకు అన్నాడు. అంటే ఎల్లప్పుడూ ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు అది నిరీక్షణ అంటే దేవుడు చెప్పింది తప్పక నా జీవితంలో నెరవేర్చబడుతుందనే ధైర్యం నీకు ఉండాలి. హల్లెలూయా. ఎదురు చూడాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, ఆయన కార్యాల కొరకు కనిపెట్టడం. ఒక ఆయన అబ్రహాము కనిపెడుతున్నాడు. ఊరిగా ఏం కనిపెడతావు? నేను చెప్పి కనిపెడతానని చెప్పి ముసలుడు అయిపోయావు. నన్ను కూడా ముసలుదాన్ని చేసేవారు సారమ్మ. అప్పుడు దేవుడు వచ్చిన తర్వాత వంట చేసి పెట్టారు. అప్పుడు అయ్యా మరి ఫోన్ చేసి ఫోన్ చేసిన తర్వాత ఇగో నీకు వచ్చే మరి సంవత్సరాలకి నీ పట్టులో నీ భార్య ఒడిలో కుమారుడు కదా అన్నాడు. సారమ్మ వంటలో నడిపిస్తుంది. ఏంటవుతుందో అన్నాడు. యెహోవాకు అసాధ్యం కదా ఏదన్నా. యోబు గారికి ఒళ్ళంతా కుళ్ళిపోయింది, అన్నీ పోయి సమస్తం కోల్పోయి పిల్లలు చచ్చిపోయారు. అంటే పశువులు ఎత్తుకుపోయిపోయారు, పంట పొలాలన్నీ కూడా కాల్చిపడ్డాయి. చివరికి యోబు శరీరం అంతా కుళ్ళిపోయింది. వాడు భార్య వచ్చాడంటే ఏంటి నిరీక్షణ, ఏంటి ఎదురు చూపులు, దేవుడా అంటే ప్రార్థన చేస్తానంటే నీకు భద్రత మాత్రలేదు నీకు అంటే ఆ యోబు అంటాడు, దేవుడి చేత మేలుని అనిపించాలా కీడుని అనిపించుతా అంటే నా దేవుడు తప్పక మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన మరుణ దేవుడు, ఆయన మార్పుడున్న దేవుడు. ఆయన అందులో ఒక ఆయన పాట పాడాడు, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా, రేయింబవలు వెదికానయ్యా, రేయింబవలు ఏం చేయాలి? రేయింబవలు వెదికాడంట. ఎదుగుతూనే ఉండాలి దేవుణ్ణి. ఏం కనిపెడతాం ఊరికా అని ఎవడో చెప్తాండి. పులుసుని పిండి కొద్దిగా ఉంటే మొత్తం ఏమైపోతాయి? పులిసిపోతాయి కదమ్మా. అందుకే అవిశ్వాసంతో మీరు జోడీగా ఉండకంటారు ఆయన అన్నాడు. ఏమడా అవిశ్వాసం ఏం చేస్తారు? తమ స్వశక్తిని నమ్ముకుంటారు, తమ స్వబుద్ధిని నమ్ముకుంటారు. దేవుని కృప మీద ఆధారపడరు. విశ్వాసంలో నిలకడగా ఉండరు. అంటే అవిశ్వాసంతో జోడిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని కార్యం నమ్మరు కాబట్టి, వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూడరు కాబట్టి, దేవుని పట్ల వాళ్ళ మనసులో నిలబడరు. వాళ్ళు ఎంతసేపు స్వబుద్ధి మీద ఆధారపడతారు, మనుషుల మీద ఆధారపడతారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించుకొచ్చేస్తున్నాడు, అరణ్యంలో నడిపించుకుంటున్నాడు. బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఏడ్చారు, ప్రభా మమ్మల్ని విడిపించువా, మాకు సహాయం చేయవా అని అడిగారు. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు కదా అబ్రహాము ఇస్సాకులకి. ఆ వాగ్దానం బట్టి వాళ్ళని మోసేని పంపించి విడిపించుకొచ్చాడు. విడిపించుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు? అవిశ్వాసం వలన దేవుని కోపానికి ఆహుతైపోయారు చాలా మంది. వాళ్ళ అవిశ్వాసం వల్ల దేవుడి పట్ల దేవుడు ఎన్నో కార్యం చేస్తా ఉన్నాడు, కానీ అన్ని మర్చిపోతున్నారు. చాలా మందికి దేవుడి కార్యం చేస్తున్నాడు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, కానీ దేవుడి కార్యాలు ఎన్నోటిని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. దేవుడి కార్యాలు కంటికి కనబడే హృదయానికి గోచరమ కాదు రాయబడింది. అయితే పిల్లల పరిశుద్ధాత్మ దేవుడి సందులో మనం ఉన్నాం. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిరీక్షణ ఉండాలి, ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకోవాలని రాయబడింది వాక్యం. హల్లెలూయా. ఎవరు ఎదురు చూడాలమ్మా? దేవుని కొరకు ఎదురు చూడాలి. మనుషులు నమ్మదగిన వాడు కాదు. నువ్వు మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మద్దు, ఎవరు నమ్మొద్దు అన్నాడు. దేవుని సహాయం వల్ల మేము శుభకార్యాలు జరిగించమని నేర్పిస్తాం. ఈ రోజున విశ్వాసం గురించి చెప్పడానికి మొదలెట్టాను నేను గ్రూప్లో. మెసేజ్ చాలా నేను పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి రాయించాడు. ఎవరికి వెళ్తలేదు మెసేజ్. ఇది ఎన్నో వారాలు వెళ్ళిపోతాయి. దేవుడి స్తోత్రం కలిగారు. కృప గురించి, కృపలో ఏర్పాటు గురించి 3 సిరీస్ అయ్యి నీకు 4వ సిరీస్ మాట్లాడుతున్నాను.
టైం చూస్తే మనకి అయిపోతుంది, మళ్ళీ 2 ఆరాధనకి వెళ్ళాలి. ఎంత విస్తారమైన దేవుడి కృపా వాక్యం మనకు దేవుడు అనుగ్రహించిన దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని వాక్యం నేర్చుకోవాలని మనసు అనుకుంటే తప్పక దేవుడు మాకు ఏం చేస్తాడమ్మా? నేర్పిస్తాడు. వాక్యం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం వల్ల వస్తుంది. విశ్వాస వాక్యం అన్నాడు. ఏ వాక్యం వినాలంట? దేవుని మీద నమ్మకాన్ని కలిగించే వాక్యం ఉండి వినాలి. ఎందుకు కలిగించాలి? దేవుని మీద నమ్మకం పుట్టించే వాక్యం. దేవుని మీద నమ్మకాన్ని పుట్టించి దేవుని మీద మరి ప్రేమను పుట్టించే వాక్యం కావాలి. అందుకని విశ్వాస వాక్యం అన్నాడు. దేవుడికి స్తోత్రం. విశ్వాస వాక్యం వింటున్నావా? విశ్వాసం పుట్టించే వాక్యం వింటున్నావా? లేకపోతే పిల్లగా ఆశలు చూపించి బైబిల్లో పిల్లగా చాలా ఆశలు చూపించి మాటలు తీసుకుని, కానీ దేవుడు బ్రహ్మపరిచే దేవుడు, కాలం గడుపుకునే దేవుడు కాదు, సమయాన్ని గడిపించే దేవుడు కానీ కాదు. ఎందుకంటే దేవుని మాట పిల్లగా విశ్వాస వాక్యం అనేది ఒక వరం. వరంలో ఒక వరం. అది దేవుడికి స్తోత్రం. కృపవరంలో ఒక వరం. హల్లెలూయా. అందులో దేవుని వాక్యంపై ఆధారపడాలి. దేనిపై ఆధారపడాలమ్మా? దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుడు ప్రతిదినము పునరుద్ధానంలో ఉన్నాడు. నువ్వు ఆయన రక్తమాసంలో పాలు పొందుకోవాలి. ఆయన జ్ఞాపం చేసుకోవాలి. ఆయన మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు దెబ్బలు తిన్న ఆ త్యాగాన్ని జ్ఞాపం చేసుకోవడానికి ఈ దినాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 27వ చూడ ఆ దినంలో మేము రొట్టె విరుచుటకు ఆదివారం కూడుకున్నామని. ఆదివారం ఎందుకు కూడుకోవాలి చర్చలు అంటే? రొట్టె వినడానికి కూడుకోవాలి. రొట్టె ఎందుకు ఇవ్వాలంటే ఆయన జ్ఞాపం చేసుకోవడానికి కూడుకోవాలి. ఎవరిని జ్ఞాపం చేసుకోవడానికి? ఆయన మన వరకు ఇంటి కార్యాలు చేశాడు. ఎలాంటి కార్యాలు చేశాడో ఒకసారి తలపోసుకోవాలి. ఆ రోజులు మనం కాపాడాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం కాపాడాడు. ఎలాంటి పరిస్థితులు కూడా మనల్ని దేవుడు దీవించి నడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఓసారి మందిలోకి వచ్చిన తర్వాత అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు ఉన్నవాడు రేపు పొద్దున కనపడలేని పరిస్థితి. మనకు సేవకుడు తన బిడ్డలు తీసి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది. చిన్న బిడ్డ మన ప్రాంతంలో ఉండగా పొద్దున వచ్చేసింది. అండి ఈ పక్కంతా చిక్కుపడిపోయింది. పన్ను తీసేవలసి వచ్చింది. ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన జనాలు. దేవుడు వాగ్దానం పట్టుకుని రోజు దేవుడు జరిగితే ఇశ్రాయేలు కాపాడేవాడు ఇప్పుడు నిద్రపోడు. మరి దైవజనుడే కానీ దేవుడు కాపాడకూడదు అనుకుంటాం. ఎందుకంటే లోకంలో దేవుడు అక్కడ సమీపిస్తుంది. దృష్టిని యొక్క కార్యాలు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. అంధకారం యొక్క పట్టు ఎక్కువగా పనిచేస్తుంది. సైతాన్ యొక్క పట్టు ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే సైతం మనల్ని ఎంతసేపు విశ్వాసం తొలగించడానికి, భక్తులు తొలగించడానికి అనేక విధాలు దాడులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం రోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని ప్రకారం జీవించాలి. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు బ్రతుకున్నానంటే, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా తండ్రి ఆయన స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన స్తుతించడానికి రావాలి ఆదివారం. అదే తప్ప ఎప్పుడు ముగిస్తారా అని రాకూడదు. ఆదివారం ఇప్పుడు రావాలి. ఆదివారం ముగితే చాలా మంది ఎప్పుడు ముగిస్తారా అంటే వస్తారు తప్ప త్వరగా ముగించేయడం వస్తారు. నీకు ముగింపడు ఎప్పుడో నీకే తెలియదు. అంటే ఈ ముగింపు ఎప్పుడో నీకే సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే యేసు ప్రభుని నమ్ముకో అన్నాడు. నేర్చుకో. హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నావు అంటే దాని దగ్గరికి చెప్తాడు, నేను ప్రసన్న దేవుని చూడాలని వస్తున్నాను. దేవుని చూడాలని వస్తున్నాను. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తాను అంటే సంతోషం కోసం వెళ్తున్నాను. అక్కడ సంతోషం ఉంది. ఆయన మాట్లాడడానికి ఆనందం ఉంది. నా కోరిక నేను సిద్ధం చేసే దేవుడు చేస్తున్నాను. నా ఆలోచన సఫలం చేసే దేవుడు నమ్ముతూ చేస్తున్నాను అంటూ నువ్వు దేవుని దగ్గరికి శ్వాసంకి వస్తే నీ కార్యం ఎక్కడ జరిగిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్పడానికి విస్తారమైన సందేశాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాసంలో నేను బలపరచు ప్రభా, నన్ను దీవించు ప్రభా. అయ్యా నిన్ను నమ్మించుకు, నిన్ను ఎల్లప్పుడూ నీ ఎందుకు అతిశయించటకు నాకు కృప దయచేయండి ప్రభా అని ఈరోజు విశ్వాసం గురించి ప్రభు మాట్లాడేది. కాబట్టి ఈ కృపలో, ఈ శ్వాసమును బట్టి కృపలో వదిలాలి, కృపలో స్థిరపడాలి, కృపలో నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది కనుక అందరం కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీ వందనాలు నాన్నగారు, పరిశుద్ధాత్మ తండ్రి నీ వందనాలు నాయన. ఇంకో ప్రభా నాలో ఒకవేళ నా విశ్వాసం ఎలా ఉందో నాయన ఒకసారి నాతో సూటిగా నాతో మాట్లాడాడు నాన్నగారు. నాన్నగారు నా విశ్వాసం నువ్వు ఇచ్చిన రక్షణ నీ కృప చేత నాకు అనుగ్రహించబడుతుంది నాన్నగారు. నాయన నీ రక్షణ నాయన ఇదిగో నేను నమ్మకం వల్లనే నాకు రక్షణ వచ్చింది ప్రభా. అయ్యా ఆయన నేను నమ్మకపోతే నా జీవితం అయ్యా మన నాయన నా జీవితం నమ్మకలేదు కదా ప్రభా. నీ మాట్లాడటం వల్ల నాకు విశ్వాసం వచ్చింది ఆయన. ఇదిగో ఈరోజు నేను మందులో నేను రక్షణ పొందుకుంటే ఆయన నిన్ను నమ్మాను కాబట్టి నన్ను ప్రేమించి నా మరణపాయ నాకు నరకాగ్ని నుండి ఆ శాపకరమైన పరిస్థితుల నుండి ఆ శాపం నుండి అయినా నా మీద పనిచేసినప్పుడు ఆ పాపమునైనా తలంపును పాప కార్యాలన్నింటినీ జయించుకునైనా అయ్యా నా పాప బంధకాలను విడిపించడానికి నువ్వు వచ్చిన దేవుడు అని నీ మాటలే నాకు ధైర్యం అయినా, నీ మాటలే నాకు ధైర్యం ప్రభా. నాలో ఉన్న బలహీనతలు తొలగించేవాడు నువ్వే, నాలో ఉన్న సమస్యలు తొలగించి నాలో ఉన్న అభ్యతలు తొలగించేవాడు నువ్వు. నీ ప్రేమే నాకు ఆధారం వేసి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా నీకు వందనాలు. కానీ నీలో విశ్వాసంలో అయ్యా నీ కృపలో నిలుచుండే కృప నాకు ఇవ్వండి నాయన. నాలో ఒకవేళ విశ్వాసం ఉందే ప్రభా. నిజమే ప్రభు, కొంతమంది రక్షణ కోసం వచ్చారు, కొంతమంది కళ్ళుండి కూడా చూడలేని వారుగా చూడలేని వారు కూడా గుడ్డివాడిని నేను కేకలేస్తే అయ్యా నాయన గారు వాళ్ళని కళ్ళు తెలిసావు ప్రభా. అలాగే నాయన గారు నీ వాక్యంలో నేను అనేక సంగతులు చూడాలి, నీ దర్శనం నాకు కావాలి అయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభా. నన్ను బలపరచిన అలా విశ్వాసం తొలగించి క్షమించు నాయన. అయ్యా నాన్నగారు నువ్వు పరలోకం నుంచి నా దేవుడు అయ్యా, నిత్య జీవం నుంచే దేవుడిని నిన్ను పరిపూర్ణంగా నమ్మే కృప మనసు నాకు దయచేయి యేసయ్య, దయచేయి దయచేయి దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా పిల్లలు నమ్మండి, నమ్మండి, ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయండి. ప్రభా నేను ఇంకా నీలోనైనా అయ్యా నేను ప్రభా నీలో ఇంకా నేను నిలిచి ఉండడానికి నాకు కావాల్సిన శక్తి కావాలి, నాకు బలము కావాలి ప్రభా, నాకు ధైర్యం కావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా రక్షందర బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. పెండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేను ఉండలేదయ్యా. పెండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేను ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూసువాడా, నిన్ను కాసువాడా, నన్ను చూసువాడా, నిత్యం కాసువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నీకు చుండుట, నీ దేశియుండుట, కూర్చుండుట, నీ దేశియుండుట బాగుగా ఎదిగి ఉన్నావు రాజా, బాగుగా ఎదిగి ఉన్నది. నన్ను చూసువాడా, నిత్యం కాసువాడా. ప్రభువాని పొందుతున్నానయ్యా, నీ కార్యాలు తప్పక నెరవేరుస్తావయ్యా. నా జీవితంలో తప్పక నీ చిత్తాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు వేసయ్యా, నువ్వు బలవంతుడు వేసయ్యా అని దేవుని ఎందుకు ఆనందిస్తూ ప్రార్థన చేయండి, దేవుని ఎందుకు సంతోషిస్తూ ప్రార్థన చేయండి. దేవుడు ఆనందించండి, ప్రార్థనలు ఆనందించండి. తప్పక నీ దేవుడు నీ సంతోషాన్ని సంపూర్ణం చేస్తాడు. ఆయన ఆనందాన్ని నీకు ఇస్తాడు, ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. అట్టి కృప మనందరం దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్.